చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు రీసెంట్గా నేను ఒక న్యూస్ చూశానండి, ఒక వార్త చూశాను అనమాట. ఆ వార్తలో ఒక అమ్మాయి, ఆమె చదువుకుంటున్నటువంటి సమయంలో షీఈ్ ఐఐటి టాపర్ అండి. షీఈ్ వెరీ గుడ్ ఎట్ అకాడమిక్స్. సో ఆ తర్వాత ఆమె కష్టపడి చదివి ఒక గవర్నమెంట్ జాబ్ని ఆమె సంపాదించింది. అదేవిధంగా ఆమె ఏమన్నారంటే, నేను మెరుగైన సమాజం కోసం కృషి చేస్తాను అని కూడా ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కానీ అదే అమ్మాయి ఒక 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయింది. మెరుగైన సమాజం కోసం కృషి చేస్తానని చెప్పిన అదే అమ్మాయి ఆ జాబ్లో జాయిన్ అయిన కొద్ది కాలానికే 60,000 రూపాయల లంచం తీసుకుంటూ ఆమె దొరికిపోయింది. నాకు అనిపించింది, ఆ అమ్మాయి చదువులో, అకాడమిక్స్లో, ఎడ్యుకేషన్లో షీఈ్ ఎ టాపర్, నాలెడ్జ్లో షీఈ్ టాపర్. బట్ క్యారెక్టర్లోకి వస్తే ఆమె టాపర్ కాదు. మారల్ వాల్యూస్లోకి వస్తే ఆమె టాపర్ కాదండి. షీఈ్ ఎ ఫెయిల్డ్ స్టూడెంట్ అన్నగా అనిపించింది. ఏమండి, ఆ మారల్ వాల్యూస్ విషయంలో, తన నిజాయితీని కాపాడుకునే విషయంలో ఆమె ఒక ఫెయిల్డ్ స్టూడెంట్ అని నాకు అనిపించిందండి. ఈరోజు అదే అంశాన్ని నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నాను. క్యారెక్టర్ అనేటువంటి అంశాన్ని నేను నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నానండి. క్యారెక్టర్ అంటే తెలుగులో ఏమంటారండి? స్వభావం, నడవడి, ప్రవర్తన లేదా గుణము. సో క్యారెక్టర్ని తెలుగులో పలు విధాలుగా పిలుస్తారు. నేనేమంటానంటే, ఈరోజు మనం ఉన్నటువంటి ఈ సమాజంలో కొంతమంది క్రైస్తవులు లేదా క్రీస్తును అంగీకరించిన క్రైస్తవ విశ్వాసంలో ఉన్న కొంతమంది వ్యక్తులు తమ భక్తి జీవితంలో టాపర్స్గా ఉంటున్నారు. దేవుణ్ణి ప్రార్థించే విషయంలో టాపర్స్గా ఉంటున్నారు. బైబిల్ని ధ్యానించే విషయంలో టాపర్స్గా ఉంటున్నారు. కానీ క్యారెక్టర్ విషయంలో మాత్రం ఓడిపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారండి. కొంతమంది కేవలం బైబిల్ గ్రంథాన్ని చదివితే చాలు, బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తే చాలు, దేవునికి ప్రార్థన చేస్తే చాలు అనుకుంటే మాత్రం పొరపాటండి. మనం చేసేటువంటి ప్రార్థన, మనం వినేటువంటి వాక్యాలు అనేవి మనలో క్రియల్లో కనిపించాలి. అదే క్రైస్తవ్యం అంటే. దట్ ఈస్ వాట్ ద ట్రూ క్రిస్టియానిటీ మీన్స్. నిజమైన క్రైస్తవ్యం అంటే మన క్రియలు, మన ఆలోచనలు, మన నడవడిక అనేది క్రీస్తును పోలి ఉండాలి. హల్లెలూయా. అలా నడవడం కోసమే మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఆ రకంగా జీవించుట కొరకు మనం దేవుని వాక్యాన్ని క్రియారూపంలో చూపించగలగాలి. ఈరోజు అలాంటి ఒక మంచి సమాజాన్ని మనం చూడగలుగుతున్నామా? క్రీస్తును ప్రతిబింబించేటువంటి క్రైస్తవ సమాజాన్ని ఈరోజు నిజంగా మనం చూడగలుగుతున్నామా? ఒకవేళ చూడలేకపోతే ఎందుకు మనం అన్ని చోట్ల చూడలేకపోతున్నాము అనేది మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడిందండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. అంటే ఎ గుడ్ నేమ్ ఈజ్ మోర్ డిజైరబుల్ దాన్ గ్రేట్ రిచెస్. ఏమంటే, పెళ్లి సంబంధాలు చూసే విషయంలో పెద్దలు ఏమని చెప్తారండి? ఇదివరకు పెద్దలు ఏం చెప్పేవారు? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి
అప్పుడు ఒక సంబంధాన్ని కలుపుకోవాలి అని చెప్తూ ఉంటారు. అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు సంపాదించిన ఆస్తిన, లేకపోతే దేన్ని చూసి, వారి యొక్క స్వభావాన్ని చూసి, వారి యొక్క నడవడికను చూసి, వారి యొక్క ప్రవర్తనను చూసి మనం ముందుకెళ్ళాలనేది పెద్దల యొక్క ఉద్దేశం అండి. అంతే తప్ప వీళ్ళంత సంపాదించారు, అంతకుముందు వారి తాతలంత సంపాదించారు, వాటిని బట్టి సంబంధం కలుపుకోమని కాదు. అక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే క్యారెక్టర్కి ఎక్కువ విలువిస్తాడో ఆ వ్యక్తి నిజంగా దేవునిచే ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తి జీవించగలుగుతాడండి. నెమ్మది కలిగి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. అలా కాకుండా క్యారెక్టర్ని పక్కన పెట్టి ఈ లోక సంబంధమైనవి, అది డబ్బు అవ్వనివ్వండి, ఇంకొకటి అవ్వనివ్వండి, వాటికి ఎప్పుడైతే మనిషి తన యొక్క జీవితంలో ఎక్కువ స్థానం ఇస్తాడో అప్పటి నుంచి ఆయన జీవితంలో, ఆ వ్యక్తి జీవితంలో కష్టాలు మొదలవడం మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందండి. ఈరోజు ఇదే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి, మీరు ఆన్సర్ చెప్పాలి. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, దానికి ఆప్షన్స్ కూడా నేనే ఇస్తాను, మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయాలంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే ఆయన వేటిని చూస్తాడు లేదా దేన్ని చూస్తాడు అనేది నా ప్రశ్న ఏంటండి, ఒక వ్యక్తి జీవితంలో కార్యం జరగాలంటే దేవుడు దేన్ని చూస్తాడు? ఫస్ట్ ఆప్షన్ ఏ ఆ వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితం, ఆప్షన్ బి వాక్య ధ్యానం, ఆప్షన్ సి విద్య మరియు జ్ఞానము, ఆప్షన్ 4 హృదయము. ఏంటండి? హృదయము. అదేంటది? మరి ముందు ప్రార్థన ఉంది, వాక్య ధ్యానం ఉంది, విద్య మరియు జ్ఞానం ఉంది. ఈ మూడింటిని దేవుడు చూడడా? ఏమండి? చూస్తాడు. కానీ వీటికంటే ముందు ప్రప్రథమంగా దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. ఆ వాక్యం మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చాలండి, ఎంతో స్పష్టంగా క్లియర్గా ఇక్కడ ప్రభు రాయించారు. అదే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. అంటే ఒక వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి జీవితంలో ఒక కార్యం జరగాలంటే మొట్టమొదటి దేవుడు ఆ వ్యక్తి హృదయాన్ని చూస్తాడు. ఆ వ్యక్తి అంతరంగాన్ని దేవుడు పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. ఆ తదుపరి దేవుడు ఆయన కార్యం చేస్తాడండి. ఈరోజు నిజంగా మన యొక్క హృదయం ఏ విధంగా ఉందండి? అది నిజముగా కల్మషం లేకుండా స్వచ్ఛమైన హృదయం కలిగి మనం జీవించగలుగుతున్నామా? లేదా అన్ని రకాల లోకాశమైనటువంటి ఆశలతో నింపబడి, దురాశలతో నింపబడి, పాపములతో నింపబడి, కల్మషంతో మన యొక్క హృదయాన్ని మనం నింపుకుంటున్నామా అనేది మనం ఆలోచించాలి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మానవ స్వభావం కదండి. మనుషులంగా మనం వేటిని చూస్తాం? ఫలానా వ్యక్తి ఎంత పొడుగున్నాడు, ఎంత తెల్లగా ఉన్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇలా పై వాటిని మనం చూస్తూ ఉంటాం. పై వాటిని బట్టి ఒక వ్యక్తిని మనం అంచనా వేసేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనలా కాదండి. ఆయన పై వాటిని చూసే దేవుడు కాదు, ఆయన హృదయాంతరంగాలు చూసే దేవుడు. ఆ వ్యక్తి ఒక ఆలోచనలను, ఆ వ్యక్తి ఒక ఉద్దేశాలను చూసే దేవుడు. ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరంగాన్ని పరీక్షించే దేవుడు. హల్లెలూయా. వాటిని బట్టే దేవుడు ఒక వ్యక్తికి ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక సంఘటనను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నానండి. అదేంటంటే, నేను ప్రభు యొక్క పరిచర్యలోకి, వాక్య పరిచర్యలోకి, సేవలోకి రాకముందు ఒక విశ్వాసిగా,
నేను ఉండేవాడిని, ఒక చర్చ్ కూడా నేను వెళ్తూ ఉండేవాడిని. ఒక ఆదివారపు దినమున చర్చ్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారండి. ముందుగా అనౌన్స్ చేశారు. సో ఆ రోజు మందిరంలో భోజనాలు ఏర్పాట్లు జరిగినాయి అన్నమాట. ప్రార్థన అంత చక్కగా జరిగింది. ప్రార్థన అనంతరం భోజనాలు కూడా ప్రారంభమైనాయండి. ఈ భోజనాలు ప్రారంభమయ్యిందో లేదో ఇంకా ప్రవాహంలాగా జనం వచ్చేసారు. ఇంకా అంతకు మునుపు ఎప్పుడూ తినలేదు అన్నట్టుగా వారు తినడం స్టార్ట్ చేశారండి. అక్కడ ఏమైందనంటే ఒక్కొక్కరు, అంటే ఇద్దరు తినే ఆహారం ఒకరు తింటే ఏమవుతుందండి, ఆఖరికి వచ్చేటప్పటికి షార్ట్ వచ్చిందండి. సుమారు ఒక 10-20 మందికి ఆహారం లేకుండా అయిపోయింది. తీరా ఆ భోజనాలు ఏర్పాటు చేసుకున్న వారు చాలా బాధపడ్డారు. క్షమాపణలు కూడా చెప్పారు చర్చ్లో, దయచేసి ఏమనుకోకండి అని. కానీ వాస్తవంగా వారు సరిపడా ఆహారాన్ని, ఇంకా చెప్పాలంటే ఎక్కువ ఆహారాన్ని వారు సిద్ధపరిచి తీసుకొచ్చారండి. కానీ అక్కడికి వచ్చినటువంటి కొంతమంది చేసినటువంటి ఆ పనుల వల్ల చాలామంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, ఈజ్ దిస్ ద వే టు బిహేవ్ ఇన్ ఎ చర్చ్? ఒక చర్చిలో ప్రవర్తించేటువంటి తీరు ఇదేనా అండి? మనం దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి, ఆత్మీయంగా బలపడడానికి, మన జీవితాన్ని, మన బ్రతుకుని మార్చుకోవడానికి మనం దేవుని ఆలయంలో మనం ప్రవేశించాలి. అలా కాకుండా ఈ లోక సంబంధమైన వాటి కొరకు, ఆహారం కోసమో, బహుమతుల కోసమో, ఇంకో దానికోసమో మనం చర్చికి వెళ్ళడం వల్ల ఏంటి ప్రయోజనం? నేను అడుగుతున్నాను, ఈజ్ దిస్ ద వే టు బిహేవ్ ఇన్ ఎ చర్చ్? ఒక చర్చిలో ప్రవర్తించేటువంటి ప్రవర్తన, ఆ బిహేవియర్ ఇలా ఉండాలా అండి? ఇలా ఉంటే ఒకటి మట్టుకు వాస్తవం, మనం దేవుని యొద్ద నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని మనం పొందుకోలేము. చాలా చోట్ల మరి దేవుని ఆలయాల్ని వారి వ్యాపార సముదాయాలకి అడ్వర్టైజ్మెంట్ హౌసెస్ లాగా, హబ్స్ లాగా మార్చేస్తున్నారు. వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. దేవుడు ఎంత మాత్రం వీటిని అంగీకరించడండి. ఆనాడు దేవాలయంలో రోకలు మార్చేవారు, వ్యాపారాలు చేసేవారు చూసే కదా దేవుడికి కోపం వచ్చింది. యేసు ప్రభువుకి అంత కోపం ఎందుకు వచ్చింది? దేవాలయాన్ని వారు వ్యాపారపు గృహముగా వారు మార్చినందుకే కదండి. ఈ రోజుల్లో కూడా కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, మన యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంది, మన యొక్క స్వభావం ఏ విధంగా అనేది మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. మరొక విషయం దగ్గరికి వస్తే అబద్ధాలు. చాలామందికి ఉన్నటువంటి కామన్ హ్యాబిట్ ఏంటంటే అబద్ధాలు ఆడడం, లేదా ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ గాసిప్స్ చేయడం. బయటే కాదండి, చర్చెస్లో, సంఘాల్లో కూడా ఈ గాసిప్స్ అనేవి, ఈ అబద్ధాల ప్రచారం అనేది చాలా విరివిగా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనం దేవుని నామానికి ఏమైనా మహిమ తీసుకురాగలమా అంటే 1% కూడా మనం దేవుని నామానికి మనం మహిమ తీసుకురాగలం. పైపెచ్చు దేవుని నామానికి అవమానం కలిగే విధంగా మారిపోయే ప్రమాదం ఉందండి మన వల్ల. కాబట్టి మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం? ఉదాహరణకి బైబిల్లో అననీయ సప్పేరాలను తీసుకోండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం మొదటి నుంచి 10 వాక్యాల్లో అననీయ సప్పేరాల గురించి రాయబడి ఉందండి. మనం చదవక్కర్లేదు. అక్కడ ఏమైంది? అననీయ సప్పేరాలు ఏం పాపం చేశారు? వ్యభిచార పాపం చేశారా? లేకపోతే దొంగతనం చేశారా? నరహత్య చేశారా? లేదా తల్లిదండ్రులను విస్మరించారా? ఏమీ కాదు. వాళ్ళు ఏం చేశారు? అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధం, మాట మాట్లాడితే అబద్ధం. ఈరోజు కొంతమంది జీవితాల్లో ఈ అబద్ధాలు అనేవి వారి అవయవాల్లో భాగాలు అయిపోయినాయండి. దీని నుంచి బయటికి రావాలి. లేకపోతే ఒక క్యారెక్టర్లెస్ పర్సన్గా మనం మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలా ఎప్పటికీ జరగకూడదండి. అబద్ధాలు ఆడేవాడు, అబద్ధానికి జనకుడు క్రీస్తు విరోధి అయినటువంటి అపవాది. వాడి స్వభావంలోకి, వాడి క్యారెక్టర్లోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఈ అబద్ధాల్లోకి వెళ్ళేవారు అంత తేలిగ్గా వెనక్కి రాలేరనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలండి. మరికొందరైతే చర్చెస్లో ఎంతో సౌమ్యంగా, ఎంతో మధురంగా, ఎంతో యథార్థవంతులుగా వారు మాట్లాడుతారు, వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వారి యొక్క సౌమ్యత, వారి మాటలో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యము, వారి యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి ఆ యొక్క యథార్థత కేవలం ఆ చర్చికి, ఆ సంఘానికి మాత్రమే పరిమితం అయిపోతుంది. మరి బయట జీవితంలో చూస్తే, బయట లోకంలో వారి ప్రవర్తన చూస్తే
మరి ఆశ్చర్యపోయే విధంగా వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క ఆలోచనలు కూడా రివర్స్లో ఉంటాయంట. ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటి క్రైస్తవ జీవితం అయితే కాదు. సంఘాల్లో ఒకలాగా, బయట ఒకలాగా ఈ యొక్క వేషాలు వేస్తూ తిరగడం అనేది అది హిపోక్రసీలోకి వస్తుంది. దాన్ని దేవుడు ఎంత మాత్రము అంగీకరించుడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను కూడా ప్రాక్టికల్గా కొన్ని సంఘటనలు చూశాను కాబట్టి వీటన్నిటిని నేను చెప్తున్నానండి. బికాస్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన క్యారెక్టర్ని మనం కాపాడుకోగలిగితేనే మనం దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఒక 10 మందికి మనం క్రీస్తుని పరిచయం చేయగలుగుతామండి. మనకే క్యారెక్టర్ లేకపోతే మనం ఏం పరిచర్య మనం చేస్తాం? మనం దేవుని యొక్క వాక్యాన్ని 10 మందికి మనం ఏం చెప్తాం? మనం చెప్పినా ఎవరు మన మాట వింటారండి? ఒక వాక్యం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఇనపెట్లో ఉన్న డబ్బుని మనం ఎంత భద్రంగా కాపాడుకుంటామో, బ్యాంకు లాకర్లోనూ బీరువాల్లోనూ మన బంగారాలని మనం ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటామో, ఆస్తి కాగితాలు మనం ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటామో, అంతకంటే ఎక్కువగా, అంతకంటే జాగ్రత్తగా మన హృదయాన్ని మనము ఏం చేయాలంటే మన హృదయాన్ని మనం భద్రముగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇదే హృదయంలో నుండి జీవధారలు బయలు వెళ్తాయి. మరో విషయం చెప్పమంటారా? ఇదే హృదయంలో నుండి పాపము కూడా బయలుదేరుతూ ఉంటుందండి. ఇదే విచిత్రం. ఇదే హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి, ఇదే హృదయంలో నుండి పాపము కూడా బయలు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. బికాస్ క్యారెక్టర్ బిగిన్స్ ఇన్ ద హార్ట్. వ్యక్తిత్వం అనేది, స్వభావం అనేది మొట్టమొదట హృదయంలోనే అది పునాది వేస్తుంది, లేదా హృదయం నుండి అది ప్రారంభం అవుతుంది అని ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వాక్యం అండి. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. కొంతమంది వారి తప్పులను సరిచేసుకోరు, కానీ పక్కల మీద నిందలేస్తూ ఉంటారు. ఏమండి? పక్క వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ వారి జీవితం అయిపోతుంది అనమాట. ప్రభు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. పక్కవారు కాదు, ముందు మన యొక్క ఆలోచనలను, మన జీవితాలను, మన మార్గాలను ముందుగా మనం పరిశోధించుకుందాం, మనం పరిశీలించుకుందాం. మన మార్గాలను మనం పరిశోధించుకున్న తరువాత మనం యెహోవా తట్టు మనం తిరుగుదాం, మన దేవుని యొద్దకు మనం చేరుకుందామంటే. లెట్ us ఎగ్జామిన్ అవర్ వేస్ అండ్ టెస్ట్ దెమ్ అండ్ లెట్ us రిటర్న్ టు ద లార్డ్. కాబట్టి మన జీవితంలో దేనికైతే దేవుడు అత్యంత ప్రాముఖ్యమైన విలువనిస్తున్నాడో ఆ క్యారెక్టర్ని మన జీవితంలో మనం కాపాడుకోగలిగితే, అది మాట యందే అవనివ్వండి, చూపు యందే అవనివ్వండి, ప్రవర్తన యందే అవనివ్వండి, మన క్రియలు యందే అవనివ్వండి, ఎప్పుడైతే వీటి యందు మనం దేవుడు చెబుతున్నటువంటి వాక్యానుసారంగా మనం జీవించగలుగుతామో, మన క్యారెక్టర్ని మనం కాపాడుకోగలుగుతామో, మనతోనే దేవుడు ఉంటాడండి. మన పక్కనే మన దేవుడు నిలబడతాడు. మనం చేసే ప్రతి పనిలోనూ ఆయన మనకంటే ముందుగా వెళ్ళి మనకి మార్గాన్ని సరళం చేస్తాడు. హల్లెలూయా. బహుశా కొంతమంది వారి జీవితాల్లో ఈ రకంగా ఆలోచిస్తున్నారేమో, ఎందుకని నా జీవితంలో కార్యం జరగట్లేదు, ఎందుకని స్ట్రక్ అయిపోయినట్టుగా నా జీవితంలో అన్నీ స్తంభించిపోయాయి, ఎందుకని నా జీవితంలో అసలు నా జీవితం అనే ప్రయాణం ఎందుకు ముందుకు వెళ్లకుండా అర్ధాంతరంగా ఆగిపోయింది అని బహుశా కొంతమంది బాధపడుతున్నారేమో. ఎగ్జామిన్ యువర్ క్యారెక్టర్ ఫస్ట్. మీ క్యారెక్టర్ని ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. మీ స్వభావాన్ని, మీ హృదయాన్ని, మీ యొక్క గుణాన్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
బహుశా దేవునికి విరోధంగా మీరు జీవిస్తున్నారేమో, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారేమో. ఎప్పుడైతే మన క్యారెక్టర్ని మనం సరి చేసుకోగలుగుతామో తప్పక మన దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. కాబట్టి మన క్యారెక్టర్ విషయంలో మనం జాగ్రత్త పడదాం, మంచి క్యారెక్టర్తో మనం ముందుకెళ్దాం, దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయం అను పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ లోకములో మేము జీవించేటువంటి ఈ యొక్క జీవిత కాలంలో నాయన, డబ్బు కంటే, ఆస్తి పాస్తుల కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే మా గుణానికి, మా స్వభావానికి, మా క్యారెక్టర్కి ఎక్కువ విలువనిచ్చి తండ్రి, మీ వాక్యానుసారంగా జీవించగలిగేటువంటి జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించవలసిందిగా, అట్టి మంచి స్వభావంతో, మంచి సుగుణాలతో మేము ముందుకు వెళ్ళాలని మా అందరికీ సహాయం దయచేయవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.